హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో మేము ఎందుకు వచ్చాను, మళ్ళీ విలేజ్ ఏంటి అనేది చెప్తాను, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని మీద వచ్చాము, అండ్ ఆల్సో ఏంటంటే మా అత్తమామ వాళ్ళకి హెల్ప్ చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మీరు గుర్తుపట్టవచ్చు ఈ ప్లేస్ని. మొత్తానికి ఇంతకు ముందు అయితే ఫుల్ వాటర్ నిండి ఉండే, ఇప్పటికైతే చాలా డిక్రీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా. మా పొలం అప్పుడైతే ఫుల్ వాటర్లో మునిగి ఉండే, ఇప్పుడైతే బయటికి వచ్చేసింది. సో మేము వరేయాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో వేసేసాము. వేసేసి ఏంటంటే మేము తూకం వేసామన్నమాట. తూకానికి వాటర్ పైప్ లైన్ ఇంకా సప్లై చేయలేదు, అది చేయాలని ఇదైతే ఈసారి వచ్చినప్పుడు హెల్ప్ చేసి వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకని మా ప్రయాణం సాగుతుంది. కిందంతా బుడద. నేనైతే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇటువంటి సిచ్యువేషన్స్ని లైఫ్లో, బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను. నిజంగానేనండి, కొంతమంది లైఫ్లో చాలా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పుకోవాలి. మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా జరిగితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి. చాలా బాగుంది నేచర్లో ఇలా ఆ బురదలో కానివ్వండి, బురద అని అనకూడదు, నిజంగానే మనము కబడ్డీ కొన్ని సినిమాలలో చూసాం కదండి, సేమ్ అలానే ఫీల్ వచ్చింది నాకైతే. ఫ్రెండ్స్ ఉండుంటే నేనైతే కింద పడేసేదాన్ని, బట్ నేను సింగిల్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అండ్ సింగిల్ నేను ఒక్కదాన్నే ఇప్పుడు కాబట్టి ఆడలేను. వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవాలి. సో చూసారు కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ వైర్స్ తీసి డీడీ మోటార్ని మొత్తం పీక్కొని రావాలి. మా బావ వెళ్తున్నాడు అనమాట. మా పాప కూడా నడుచుకుంటూనే వెళ్తుంది. సో బుడద కాబట్టి ఎక్కువ చెప్పులు లోపల స్టక్ అయిపోతుంది. అందుకని మేము చెప్పులు మా వారి అక్కడికి తూకం దగ్గరే వదిలేసి వచ్చేసామన్నమాట. చూసారు కదండి, మీకు ఇవి గుర్తున్నాయో లేవో, నాకైతే ఇప్పటికీ గుర్తున్నాయి. మనం చిన్నప్పుడు చాలా మోస్ట్లీ ఆడుకునే వాళ్ళం కదండి, గవ్వలు ముత్యాలు ఉంటాయి అని, అవి ఇవి. అండ్ ఆల్సో మేమైతే అష్టచమ్మలలో కూడా యూజ్ చేసుకునే వాళ్ళం. మరి మీరు యూజ్ చేసుకునే అంటే వాటిని యూజ్ చేసి అష్టచమ్మ గింజల్లో ఆడుకునే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 90s కిడ్స్ అయితే డెఫినెట్గా యూజ్ చేసే ఉండేవాళ్ళు. సో నేనైతే 90సేనండి. సో మీకు ఈ గుంతలు ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో చెప్పాం కదండి ఫుల్ బుడదని. సో మా పాప కింద పడిపోయింది, అది వాష్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అన్నమాట. సో చూసారా, ఫుల్ వాటర్ ఉండే, కొంచెం భూమి చాలా తడిగా ఉంది. కాళ్ళు అయితే అరికాలు వరకు లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మా అంతా వాళ్ళైతే డైలీ చేస్తూ ఉంటారు ఆ వర్క్ కాబట్టి వాళ్ళకి ఈజీ, బట్ నాకైతే కష్టంగా అనిపించింది. కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని మనం ఛాలెంజ్ చేయాలి కాబట్టి చేశాను. అండ్ నాకైతే నిజంగానే కొంతమందికి ఉంటుంది దిగకూడదు, ఒక చిన్న కాళ్ళు పెట్టి చిచ్చి అంటారు కదా. సో నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఏదైనా సరే చేయాలంటే చేయాలంతే, ఏదైనా సరే వర్క్. సో ఈ వ్యూ ఎంత బాగుందో కదండి. ఆ గుట్టు ఉంది కదా, ఆ గుట్టు మీద మా దేవుడు ఉన్నాడు అన్నమాట. మా ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి పూజ చేస్తారు. వీళ్ళ పని వీళ్ళు కానిస్తూనే ఉన్నది. నేను వీడియో తీయడం మాత్రం ఆపట్లేదండి, ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి ఆ వైర్ అక్కడ 3 ప్లగ్స్ తీసేసాక ఇక్కడ నుంచి 3 వైర్స్ మేము తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. మా పాప నడుచుకుంటూ వెళ్తుంది, చూడండి పడిపోయింది కూడా. చూడండి ఇప్పుడు ఎట్లా పడిపోతుందో పాప బుడదలోనే. సో ఆమె మొత్తం కాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. మేమైతే పట్టీలు కూడా లోపలే ఉండిపోయిందేమో అనుకున్నాం, బట్ ఏం లేదు. చూడండి మా అత్తమామ వాళ్ళు ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తారో. కాళ్ళు మాత్రం చాలా లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో గ్రేట్ అండి ఫార్మర్స్ అయితే నిజంగానే. మా పాప బుడిదలో పడిపోయింది కదా, ఇంకో అది వాటర్లోనే చేరి కాళ్ళు కడిపించుకొని తీసుకొని వెళ్తున్నాను అన్నమాట. మళ్ళీ అయినా కానీ నడుచుకుంటూ వెళ్తానని, బట్ మా బావ వచ్చేసి మా పాపని ఎత్తుకొని చూడండి దీని మీద మేము అంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఎడ్జెస్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో పాపని ఎత్తుకునే నడుచుకుంటూ వెళ్తున్నాను. సైడ్కి చూసారు కదా ఎంత దిగుతుందో కాదు. మా బావ వచ్చిండు నాకు ఎదురుగా, నేను సైడ్కి దిగలేను కాబట్టి ఆయనే దిగి వెళ్ళిపోయారనమాట. సో కెమెరా ఆన్లోనే ఉంది, నేను మర్చిపోయి ఉన్నాను. సో నడుచుకుంటూ మేమైతే ఎడ్జ్కి మిమ్మల్ని డెఫినెట్గా వాటర్ చూపించాలని అనుకున్నాను. సో ఆ కార్నర్కి నేను ఎలాగైనా వీడియో మొత్తం క్యాప్చర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అక్కడి వరకు వెళ్ళాలి అని కెమెరా నేను తీస్తూ ఉన్నాను, అండ్ నేను మూవ్ ఆన్ అవుతూ ఉన్నాను. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలని అంటే, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే
సో మాకైతే నాగార్జున సాగర్ నుంచి వస్తుందంట ఈ వాటర్. అండ్ నాగార్జున సాగర్కి శ్రీశైలం నుంచి వస్తుంది, అది అందరికీ తెలిసింది. సో ఈ వాటర్ అయితే అక్కడి నుంచి వస్తుంది. నేను అన్నాను అప్పుడే, సో మనం శ్రీశైలానికి వెళ్ళడం అవసరం లేదు, ఎందుకంటే వాటర్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అని. సో చూసారు కదా, వాళ్ళు షార్ట్ కట్లో వెళ్తున్నారు కదండి, మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ నాకు పాప ఉంది కాబట్టి నేను బ్యాలెన్స్ చేయలేమేమో అనిపించింది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.